హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనం ఒక సీరియల్ సెట్లో ఉన్నామండి. సో హీరోయిన్ గురించి ఎక్కడి నుంచి చెప్పాలి అంటే నా పేరు మీనాక్షి నుంచి చెప్పాల్సిందే. అగ్నిసాక్షి, నా పేరు మీనాక్షి, ప్రజెంట్ ముక్కు పుడక. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐశ్వర్య గారితో మనం ఉన్నాం. తనతో మాట్లాడి సీరియల్ విశేషాలన్నీ తెలుసుకుందాము. హాయ్ హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. హాయ్ వ్యూయర్స్. సో మీ ఫ్యాన్స్ చాలా మంది. మీ స్మైల్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అలా క్యూట్గా అలానే ఉన్నారు. ఏంటి అసలు రహస్యం? అంటే మమ్మీని అడగాలి. నన్ను ఇంత అందంగా పుట్టించారు కదా, ఇంత అందంగా పుట్టించారు. 900 ఎపిసోడ్లు అయిపోయింది. మీ అమ్మాయి ఎవరో మీకు తెలియట్లేదు. ఆ ముక్కు పుడక ఎవరికి ఇస్తారో చెప్పట్లేదు. కాసేపు అమ్మ వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటున్నారు. వారసురాలకి అని చెప్తున్నారు కొంచెం సేపు. ఇంకా ఎన్ని రోజులకి తెలుస్తుంది? అట్లీస్ట్ మీరేనా చెప్పండి. సో ఎన్ని ఎపిసోడ్లకి రివీల్ చేస్తారు? అంటే నాకు తెలీదు. సీరియల్స్ అంటేనే తెలుసు కదా. అవును, ఇలా రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఇలా లాగుతూ ఉంటారు. ఇంకా అది రెజిస్ట్ అవ్వను అన్నప్పుడు మెల్లగా ట్రూత్ ఇలా రివీల్ చేస్తూ ఇలా వదిలేస్తారు. ఆడియన్స్ కూడా ఎక్కువ మిమ్మల్ని ఆ పేరుతో పిలుస్తుంటారా? లేదు అంటే బయట ఎక్కడైనా చూస్తే అరే గౌరీ మీరు గౌరీ కదా, ఒక్కసారి షాక్ అయిపోతారు. తను గౌరీనా కాదా అన్నట్టు కాసేపు ఇలా చూస్తారు. అరే మీరు గౌరీ కదా అని. మాకోసం మూవీ డైలాగ్ చెప్తాను. తగ్గేదేలే. మహేష్ బాబు గారు డైలాగ్ చెప్తాను. ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగ. మళ్ళీ మధ్యలో మ్యారేజ్ కూడా అని విన్నాము. అది మీరు ఏమైనా చెప్తారా మాకు హింట్? అది తెలియదు, నాకు తెలీదు. అసలు టూ మచ్ అండి. నాకు తెలుస్తుంది. లేడీస్ అనగానే కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారని మనం వింటూ ఉంటాం. మీరు ఎప్పుడైనా కాస్టింగ్ కోచ్ లాంటిది ఏమన్నా కాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇండస్ట్రీకి వచ్చే బిఫోర్ చాలా అంటే అసలు చాలా ఒక్కొక్క పూట అన్నానికి కూడా చాలా కష్టపడేవాళ్ళు. అప్పుడు మమ్మీ సంపాదించుకొని నన్ను కాలేజ్కి అని పంపించి నన్ను చదివించారు. అంత కష్టపడ్డారు కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మమ్మీ వల్లనే నేను ఇండస్ట్రీలో ఉన్నాను, ఈ స్థాయిలో ఉన్నాను. థ్యాంక్ యూ. చూస్తూనండి. ఇలాంటి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇప్పుడే వస్తుంది. వేదవతి గారి దగ్గరికి వెళ్ళి ముక్కు పుడక ఫైనల్గా ఏమవుతుందో ఎవరికి ఇస్తారనేది తేల్చుకునే ఈ సెట్ నుంచి మనం వెళ్దాం. నెట్టేసి వెళ్ళలేదు ఇంకా. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.